నెక్స్ట్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి కూడా ఆయన 70 పేజీలతో దాదాపు 1:50 పాటు ప్రసంగం చేశారు. బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది 2,90,396 కోట్లతో. అంటే అంతకంటే దాదాపు 1,000 కోట్లు అదనంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో 72,659 కోట్లు మ్యాక్సిమం దానికే కేటాయించారని చెప్పొచ్చు. సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు. ఓవరాల్గా సంక్షేమం వ్యవసాయం ఈ రెండింటికే దాదాపు 1/3 బడ్జెట్, దాదాపు 1/3 కంటే ఎక్కువ 1,10,000 కోట్లను కేటాయించారు. ఇక మిగిలిన సెక్టార్ల వారీగా చూస్తే ఇరిగేషన్కి 22,000 కోట్లు, పవర్ సెక్టార్కి 16,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్లు ఇట్లా కేటాయిస్తూ వెళ్ళారు. ఇరిగేషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 కోట్లు ఆల్మోస్ట్ కేటాయిస్తే ఈసారి 22,000 కోట్లు తగ్గింది. పవర్ సెక్టార్కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 16,000 కోట్లు పవర్ సెక్టార్కి పెరిగింది. విద్యుత్ రంగానికి ఎస్సీ డిపార్ట్మెంట్కి కూడా ఎస్సీ సంక్షేమానికి కూడా కొంత తగ్గింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 36,750 కోట్లు. దాంతోపాటు దళిత బంధుకు మళ్ళీ అడిషనల్గా కేటాయించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దళిత బంధు విడివిడిగా అదేవిధంగా ఇది 2 కేటాయించారు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఈసారి కేవలం 33,000 కోట్లకే ఎస్సీ సంక్షేమానికి పరిమితమైంది. దళిత బంధుకు అప్పుడు ఎస్సీ సంక్షేమానికి 36,000 కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధుకు మరొక 17,000 కోట్లు కేటాయించింది. అంటే చాలా పెద్ద మొత్తం 50,000 కోట్లకు పైగా కేటాయిస్తే ఈసారి 33,000 కోట్లకే పరిమితమైంది. మనం చూసాం కేసీఆర్ తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం బట్టి విక్రమార్కది పూర్తిగా విని దానిపై చాలా సీరియస్గా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ ప్రసంగంలో 70 పేజీల ప్రసంగంలో బట్టి విక్రమార్క ఒత్తి పలికారు వాక్యాలను తప్పితే ఇందులో విషయం లేదు. ఎలాంటి పాలసీ కూడా ప్రభుత్వం పెట్టుకోలేదు. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఐటీ పాలసీ కానీ, వ్యవసాయ రంగ పాలసీ కానీ ఏ ఒక్క పాలసీకి సంబంధించిన అంశం కూడా ఇందులో లేదంటూ ఇప్పుడే చూసాం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధానంగా దళిత బంధు ప్రస్తావన లేకపోవడాన్ని, గొర్రెల పథకం ఏదైతే గతంలో గొర్రెలు మేకల పంపిణీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రవేశపెట్టిండో దాన్ని ఎత్తేసారంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆశలపై నీళ్లు జల్లారు ఈ బడ్జెట్లో అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతు బంధును తాము 2 పంటలకు ఇచ్చాము. అయితే రైతు భరోసాలో ఇప్పుడు అన్ని కోతలు పెడుతున్నారంటూ కూడా మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్లో ఏ వర్గానికి లాభం లేదనే విషయాన్ని చీల్చి చెండాడతామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై మనకు బడ్జెట్పై విశ్లేషించేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, బడ్జెట్ ప్రసంగం ఒక ఎత్తు అయితే ఈరోజు బడ్జెట్ సమావేశాలకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ తొలిసారి హాజరు కావడం, హాజరైన ఆయన మీడియా పాయింట్కి వచ్చి బడ్జెట్పై స్వయంగా అంటే కేసీఆర్ హాజరై వెళ్ళిపోతారు అనుకున్నారంతా, ఆయన హాజరై మీడియా పాయింట్కి వచ్చి దీనిపై స్పందించారు కూడా. అసలు ఈ బడ్జెట్లో ఏమీ లేదు, దీన్ని చీల్చి చెండాడతాం, ఇది ఒక రాజకీయ ప్రసంగంలా ఉంది, ఎలాంటి పాలసీ కూడా ఇందులో లేదు అని ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. మీరు కూడా బడ్జెట్ ప్రసంగం బట్టి విక్రమార్క దాదాపు 1:50 పాటు చేసిన బడ్జెట్ ప్రసంగాన్ని వినే ఉంటారు. మీకు ఎలా అనిపించింది బడ్జెట్ ప్రసంగం? కేసీఆర్ అభిప్రాయంతో మీరేమంటారు? కేసీఆర్ సభకు రావడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపించింది. ఈరోజు సభలో అందరూ కేసీఆర్ వైపే, అంటే గత 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా సభకు వచ్చిన ఆయన తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హాజరయ్యారు. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే డెఫినెట్గా కేసీఆర్ సభకు రావడం ఒక శుభపరిణామము. సభకు రావడం శుభపరిణామం అని చర్చించుకోవడం దురదృష్టకరం. ఎందుకంటే ప్రతిపక్ష నేత సభకు రావడం అనేది అది శుభపరిణామం అని చర్చించుకోవాల్సిన అగత్యం ఉండకూడదు. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా ఒకసారి ప్రజలు తీర్పిచ్చాక ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని శిరసావించాలి. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు కేసీఆర్ నిర్వహించాలని ప్రజలు తీర్పిచ్చారు. సో ఆ తీర్పును ఆయన శిరసావించాడు. ఆయన మీడియా పాయింట్కి రియాక్ట్ అయ్యాడు. ఇది డెమోక్రటిక్గా స్పిరిట్తో ఉన్నది కనుక మనం ఆహ్వానించాలి. ఇక ఆయన గ్యాస్ ట్రాష్ అంటే 2 పదాలతో బడ్జెట్ కొట్టిపారేసారు. సో సహజంగానే ప్రతిపక్షం అధికార పక్షం పైన అలాగే మాట్లాడుతుంది, అంతకన్నా డిఫరెంట్ ఉండదని. ఆయన చేసిన ప్రధాన విమర్శ పాలసీలు లేవని. బడ్జెట్లో పాలసీలు అన్నీ ప్రకటించరు. బడ్జెట్ అంటే బడ్జెట్ డెఫినెట్గా పాలసీలను
విజన్ డాక్యుమెంట్ ఉండొచ్చు, కానీ ప్రతి పాలసీ బడ్జెట్లోనే చెప్పాలని ఏమీ లేదు. ఇప్పుడు ఆయన విమర్శ కొత్త పథకం ప్రారంభించలేదు అని అంటారు. కొత్త పథకాన్ని ఎలా ప్రారంభిస్తారు? ప్రభుత్వం ఎన్నికై 4 నెలలు కూడా ప్రభుత్వం ఎన్నికై 8 నెలలు అయింది. సో 8 నెలల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన ప్రామిసెస్ ఆ పథకాలే అమలు చేయాలి. అవి వదిలేదు కొత్త పథకాల మీద పడతారా? అసలు ఇప్పుడు ఆ మహిళలకు ఉచిత బస్సు రవాణాకు నిధులు కేటాయించారు, అది కొత్త పథకమే కదా. ఇప్పుడు మహిళా శక్తి, ఇందిరమ్మ మహిళా శక్తి అని 1,00,000 కోట్ల సంపద సృష్టించే దిశగా పోతామన్నారు, అది కొత్త పథకమే కదా. అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు, అది కొత్త పాలసీ కదా. హైదరాబాద్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ను మ్యాసివ్గా చేపడతామని హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లను కేటాయించారు, అది కొత్తదే కదా. అదే హైదరాబాద్కు మొదలు గత 10 ఏళ్ళుగా కూడా ఎంఫసిస్ ఉంది, కానీ ఇప్పుడు దాన్ని మరింత ఎక్స్పాండ్ చేసి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హైదరాబాద్ తీసుకొచ్చి సెల్ఫ్ సఫిషియంట్ శాటిలైట్ సిటీస్ను ఏర్పాటు చేస్తాం. అందులో లోయర్ అండ్ మిడిల్ క్లాస్కు గృహ సముదాయాలకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చెయ్యకపోతే ప్రశ్నించుదాం, కానీ చేసినప్పుడు చేయలేదని అనలేం కదా, చెప్పినప్పుడైతే చెప్పలేదని అనలేము. సో ఇది ఒక పాలసీయే కదా. సో అందువల్ల అర్బన్ డెవలప్మెంట్ పైన ఒక హయ్యర్ ఫోకస్. ఇప్పుడు మూసీ, నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా మూసీ ప్రక్షాళన అని. సో ఇప్పుడు మూసీని లండన్లోని థేమ్స్ నగరం రివైవల్తో పోల్చి ఆ స్థాయిలో డెవలప్ చేస్తామని అన్నారు, అది పాలసీయే కదా. అందువల్ల ఆ బడ్జెట్ గ్యాస్ ట్రాష్ అని కొట్టిపారేయడం వల్ల ప్రయోజనం లేదు. ఒక్కొక్క దాంట్లో ఉన్నది ఏంటి అని అడగచ్చు, వాస్తవంగా అడగడానికి కూడా చాలా ఉంటాయి కూడా. ప్రభుత్వము వదిలేసిన, ప్రభుత్వము అడిక్వేట్గా ఉన్నాయి. ప్రభుత్వం వదిలేసిన అంశాలను కూడా కొన్ని ప్రస్తావించారు. ఎందుకంటే మత్స్యకారులకు గతంలో చేప పిల్లల పంపిణీ చేసి తెలంగాణను మత్స్య అభివృద్ధిలో దేశంలోనే ఒక అగ్రగామిగా నిలిపినాం తాము, అది లేదు ఇందులో. 1 2 గొర్రెల పంపిణీ స్కీమ్ అనేది లేదు అని. దళిత బంధు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది, దళితులకు 10 లక్షలతో చేయూతనిస్తామని, అది లేదని ప్రస్తావించారు. అంటే కొన్ని స్కీమ్లను కూడా కేసీఆర్ నేరుగా కూడా అన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ స్కీమ్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేయమంటే ఎట్లా అమలు చేస్తారు? నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు గొర్రెల పథకం బీఆర్ఎస్ స్కీమ్, అది కాంగ్రెస్ అమలు చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి బడ్జెట్ ప్రసంగంలో ఉండదు కళ్యాణ్. ఇప్పుడు ఇన్ని చెప్తేనే 1:50 నిమిషాలు అయింది. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో లేదు కనుక చెరువులలో చేపలు ఉండవా? చెరువులలో ఎక్కడ తెలంగాణకి చేపలే ఉండవు, చేప పిల్లలే ఏరు అని కంక్లూజన్ రాగలమా? ఇప్పుడు బడ్జెట్లో లేదు కనుక గొర్రెలు ఉండవు అని అనుకుందామా? సో అందువల్ల బడ్జెట్లో ప్రతి ఒక్కటి ప్రస్తావించరు. బట్ డెఫినెట్గా దళిత బంధు ఈ ప్రభుత్వం ప్రియారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే దళిత బంధు అమలు చేసినా బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. సో బీఆర్ఎస్కి అర్థం కావాల్సిందంటే రైతు బంధు కోతలు విధించారని విమర్శించారు. కోతలు లేకుండా అమలు చేసిన గ్రామీణ ప్రాంతాలను బీఆర్ఎస్ ఎందుకు దెబ్బతిన్నది అంటే ఖచ్చితంగా ప్రజలు కోతలు కోరుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు వాళ్ళకు రైతు బంధు వచ్చినా 50 ఎకరాల వాడికి రైతు బంధు ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఎక్కువ ఉండే. పడాబడ భూములకు రైతు బంధు, ప్రైవేట్ కంపెనీలు విద్యాసంస్థలు కొనుగోలు చేసి పెట్టుకున్న రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు, అసలు వ్యవసాయమే చేయని వాళ్ళ దగ్గరికి రైతు బంధు ఇచ్చారు. అది కోతలు విధిస్తే తప్పేంటి? అది కోతలు రైతులు కూడా కోరుకున్నారు కదా. కోరుకున్నారు కనుకనే కదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేయలేదు. బీఆర్ఎస్కు ఇప్పుడు ఆ హైదరాబాద్ నగరంలో ఓట్లు పడ్డాయి, కానీ మీ గ్రామీణ తెలంగాణలో ఓట్లు పడలేదు. ఎందుకు మరి? దాని రీజన్ ఉండాలి కదా. అందువల్ల పథకాలకు కోతలు విధించడం నేరం కాదు. సో అందువల్ల బీఆర్ఎస్ పథకాలు అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం నడితే చేయరు. వాస్తవంగా కేసీఆర్ అడగగలిగే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగాలు, ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రసంగంలోనే 33,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. అవును, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారని చెప్పలేదు. నియామక పత్రాలు ఏముంది, లాస్ట్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వచ్చు కదా. అంటే అందువల్ల 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే పూర్తి చేస్తాం. ప్రస్తావనే లేదు ఇందులో, అది ప్రస్తావనే లేదు. ఉద్యోగ నియామకాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిరసన వ్యక్తం చేశారు. అక్కడ 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటే నిరసన తెలిపారు. అవి మేము ఇచ్చామంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే నాగేశ్వర్ గారు, ఇందులో ఇరిగేషన్ సెక్టార్కి కొంత కేటాయింపు తగ్గింది, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఇరిగేషన్ లాస్ట్ టైం అంటే గత 5 ఏళ్ళుగా కాళేశ్వరం పైనే భారీగా ఖర్చు పెట్టడం కనుక ఇరిగేషన్కి ఎక్కువ ఉండే. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ల బడ్జెట్ను మనం ఈ బడ్జెట్ను అసలు కంపేర్ చేయలేము. ఎందుకు చేయలేమంటే
అదొక ప్రభుత్వం, ఇదొక ప్రభుత్వం. మన ఈ ప్రభుత్వము మొదటి బడ్జెట్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు మీకు వైట్ పేపర్లో కూడా చెప్పింది, కాగ్నివేకలు చెప్పింది, యాక్చువల్గా కేటాయించిన దానికి 20% కోత రివైజ్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. అందువల్ల మనము యాక్చువల్ ఇంప్లిమెంటేషన్తో కంపేర్ చేయాలి, కేటాయించిన దాంతో కంపేర్ చేయకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రియారిటీస్ మారిపోతుంటాయి. ఇప్పుడు ఒక సెక్టార్కి ఎక్కువ ఉంటాయి, ఒక సెక్టార్ తక్కువ ఉంటాయి. సో అడగాల్సింది ఏంటంటే, నేను ఒకవేళ కేసీఆర్ అడగదలుచుకుంటే అడగాల్సింది ఉద్యోగాల మీద. ఎందుకంటే ఈ ప్రభుత్వము రావటానికి, కేసీఆర్ ఓడిపోవడానికి దోహదం చేసిన అతి ముఖ్యమైన అంశం జాబ్స్. సో మీకు ఈ మొత్తం బడ్జెట్ స్పీచ్లో ఉపాధి కల్పన అన్న పదము పెద్దగా అనిపించాలి, అక్కడక్కడ ఉన్నట్టు ఉంది అంతే. అఫ్కోర్స్ ఈ పనులన్నీ చేస్తే మేము ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇండస్ట్రీస్ పెడతాం అంటే ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ కాదా అని అనొచ్చు. నిజమే, అది ఎంప్లాయ్మెంటే. కానీ మీకు కేంద్ర బడ్జెట్లో 23 సార్లు ఎంప్లాయ్మెంట్, జాబ్స్ అన్న పదాలు వచ్చాయి. సో అందువల్ల ఆ జాబ్స్, గవర్నమెంట్ జాబ్ 2 లక్షలు, మిగిలిన 4 నెలలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఎన్ని నెలలు ఉన్నాయి? ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 7 నెలలు ఉన్నాయి. 7 నెలల్లో మీరు ఏ రకంగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతారు? ఇది కదా నిలదీయాల్సింది. 7 నెలల్లో కాదు, మనం జనరల్ స్టేట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అంటే 4 నెలల్లో. అవును, నిజమే. అది అంటే నేను అనేది అది కూడా బదిలేయండి, పోనీ ఏడాది ఇద్దాం, డిసెంబర్ టు డిసెంబర్ ఇచ్చినా కూడా ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 4 నెలలే ఉన్నాయి మీరు అన్నట్లు. పోనీ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుని 7 నెలలు ఉన్నాయి. ఏ లెక్కన చూసినా 2 లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ లేదు. ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు తప్ప రోడ్ మ్యాప్ లేదు. అది అడగాలి, అది అడిగి. ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతిన్నది అక్కడ, బీఆర్ఎస్ కోల్పోయింది అక్కడ. ఇప్పుడు వ్యవసాయానికి 72,000 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో వ్యవసాయానికి పథకాలకు ఎంత, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది కీలకం. ఇప్పుడు పథకాలు కూడా ఇందులో కలిపితే నీకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పశుపోషణకు 1980 కోట్లే కేటాయించారు, హార్టికల్చర్కి 700 కోట్లు కేటాయించారు. అంటే బడ్జెట్లోనే ఏం చెప్పారంటే 47.3% మంది తెలంగాణ ప్రజలు వ్యవసాయం పైన జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వాళ్ళ వాటా 15% అని చెప్పారు. అంటే 47% మంది ప్రజలు 15% ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు. దీన్ని అడ్రస్ చేస్తాము అని బడ్జెట్లో చెప్పారు, అది ఆహ్వానించాలి. కానీ ఎలా అడ్రస్ చేస్తామంటే వ్యవసాయ ఆదాయాన్ని పెంచుతామన్నారు. వ్యవసాయ ఆదాయాన్ని పెంచాలి అంటే మీరు ఎంత చేసినా మోడర్న్ ఎకానమీలో 15%, 50% కాదు. మోడర్న్ ఎకానమీలో సర్వీసెస్ సెక్టారే పెద్దగా ఉంటుంది. తెలంగాణలో 67% సర్వీసెస్ సెక్టార్ ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చిన లెక్కలు. అందువల్ల చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ పైన ఆధారపడ్డ 47% లేబర్ ఫోర్స్ను డైవర్సిఫై చేయాలి. నువ్వు ఎన్ని చేసినా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క షేర్ జిఎస్డిపిలో పెరగదు. అది మోడర్న్ ఎకానమీ యొక్క క్యారెక్టరే కాదు. పెరగకపోవడం కూడా నేరం కాదు, మంచిదే అది. కానీ జరగాల్సింది అంటే లేబర్ ఫోర్స్ డైవర్సిఫికేషన్ కావాలి. అది జరగాలంటే పెద్ద సంఖ్యలో నాన్ ఫార్మ్ జాబ్స్, వ్యవసాయేతర ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలి. దానికి రూరల్ ఇండస్ట్రీస్, రూరల్ బిజినెసెస్, రూరల్ ఆర్టిజాన్స్ను డెవలప్ చేయాలి. సో ఇది డెవలప్ చేయడానికి ఒక ఫోకస్ ఉండాలి. మీరు అగ్రికల్చర్కు కేటాయించామని చెప్పి అగ్రికల్చర్ ఆదాయము జిఎస్డిపిలో పెరుగుతుంది అనుకుంటే నేను ఛాలెంజ్ చేస్తాను, 15% 17% కూడా చేయలేరు, 18% కూడా చేయలేరు. ఎందుకు చేయలేరంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ద మోడర్న్ ఎకానమీ. మీకు ఎన్ని చెప్పిన ప్రపంచం అంతా ఇదే మార్పు. అందువల్ల జరగాల్సింది అంటే అగ్రికల్చర్ నుంచి లేబర్ ఫోర్స్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా వెళ్ళాలి. కానీ పశుపోషణకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అడగాల్సింది గొర్రెల పథకం అమలు చేస్తుందా లేదా అని కాదు. గొర్రెల పథకం అనేది వీళ్ళ విధానమే కాదు. కానీ అడగాల్సింది తెలంగాణ ఇది మీట్ కన్జ్యూమింగ్ స్టేట్. సో అందువల్ల తెలంగాణ మీట్ ఇంపోర్టింగ్ స్టేట్ అని గతంలో కేసీఆర్ చెప్పాడు. సో మీట్ ఇంపోర్టింగ్ స్టేట్గా ఉండకుండా మీట్ సెల్ఫ్ సఫిషియెంట్ స్టేట్గా ఉండటానికి గొర్రెల పథకం పెట్టామన్నారు. అది ఎంత అమలైందో కేసీఆర్ చెప్పలేదు, బీఆర్ఎస్ చెప్పలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎనిమల్ హస్బెండరీ, పశుపోషణ, అలైడ్ సెక్టార్స్, హార్టికల్చర్కి 700 కోట్లు, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అది డైవర్సిఫై చేయకుండా సాధ్యం కాదు. బహుశా ఈ 72,000 కోట్లలో మరి రుణమాఫీ 31,000 కూడా ఇందులో ఉందో నాకు తెలియదు, చూడాలి. ఒకవేళ కానీ 72,000 కోట్లలో అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అలైడ్ సెక్టార్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మీరు వాల్యూ అడిషన్ క్రియేట్ చేస్తారు, ఎంత నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారన్నది కీలకం. తర్వాత మీరు కేంద్ర ప్రభుత్వం పైన నిన్న కాకుండా తీర్మానం చేశారు. కేంద్రము తెలంగాణకు అన్యాయం చేసింది అని. బడ్జెట్లో ఒక్క పదం లేదు.
మీకు ఆశ్చర్యం వేస్తుంది. బడ్జెట్లో నేను సబ్జెక్టు కరెక్షన్ అంటే బడ్జెట్ స్పీచ్ నేను కూడా నాగేశ్వర్ గారు కేంద్రము మాకు అన్యాయం చేసిందన్న పదమే బడ్జెట్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే బడ్జెట్ కాపీలు ముందే తయారై ఉంటాయి నేను అనుకుంటున్నాను, అందుకే బడ్జెట్లో లేకపోవచ్చు. ముందే తయారై ఉన్న బడ్జెట్ నేను అనేది కేంద్ర బడ్జెట్లో అన్యాయం చేసింది అని అంటలేను. ఐ అండర్స్టాండ్ ఇట్. కేంద్ర బడ్జెట్ స్పీచ్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ స్పీచ్ తయారు కాదు. అవును, అందువల్ల అది ఒప్పుకుంటాను నేను. కానీ కేంద్రం అన్యాయం చేసింది అని 10 ఏళ్ళుగా అన్యాయం చేసింది, కొత్త బడ్జెట్లో చేసింది కాదు కదా. అవును అవును, ఈ 10 ఏళ్ళుగా అన్యాయం చేసింది కదా వాదన. ఇప్పుడు ఏదో ఈ కొత్త బడ్జెట్ నుంచి ప్రస్తావించకు, 10 ఏళ్ళుగా చేసిన బడ్జెట్. పోనీ కేంద్రం ఇచ్చిందంటే ఇచ్చిందని చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏం చెప్పింది? కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది, సవిత తల్లి ప్రేమ అని చెప్పిందా లేదా? మరి అది బడ్జెట్లో ఎక్కడో కానీ రిఫ్లెక్ట్ కావాలి కదా. కేంద్రం రాష్ట్రాలకు బదిలీలు తగ్గాయి. ఉదాహరణకు సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్ దేశమంతా తగ్గాయి. ఇప్పుడు 2022-23లో 1,72,760 కోట్లుంటే 2023-24లో 1,42,000 1,32,000 పోయాయి. అంటే డివల్యూషన్ ఫండ్స్ కాకుండా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు. సో అనుమానం లేకుండా తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గాయా పెరిగాయా? తగ్గితే మరి దాన్ని బడ్జెట్ స్పీచ్లో చెప్పాలి, పెరిగితే మరి నిన్న కాకమన్నా మీరు బడ్జెట్ గురించి అట్లా ఎందుకు మాట్లాడారన్న క్వశ్చన్ వస్తుంది. అసలు కేంద్రము తెలంగాణ ఏం చేద్దాం పదమే లేదు ఈ బడ్జెట్. ఈవెన్ కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి తెలంగాణ బడ్జెట్ పై మాట్లాడారు, కానీ కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని ఆయన కూడా ఎత్తి చూపలేదు. ఆయన కూడా ఎత్తి చూపలేదు. ఆయన అది ఎత్తి చూపలేదు, ఈ బడ్జెట్లో అది లేదని కూడా చెప్పలేదు. అవును, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ చదువుతున్న క్రమంలో కూడా కేంద్రం గురించి ప్రస్తావన ఉంటే అక్కడ చెప్పేవారేమో కేంద్ర బడ్జెట్లో కూడా ఏమీ లేదు, మేము నిన్ననే తీర్మానం చేశామని. ఎందుకంటే బడ్జెట్ స్పీచ్ చదువుతూ అదే మాట్లాడాలని ఎక్కడా లేదు. అవును, బడ్జెట్ స్పీచ్ చదవాలని లేదు, బడ్జెట్ స్పీచ్ చదువుతూ కూడా మధ్యలో ఎక్స్ప్లెనేషన్ 1 సెంటెన్స్ మాట్లాడచ్చు. సో అందులో అది లేదు. ఇక మూడోది మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు తెలంగాణకు ఒక దార్శనికత. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని మీరే చెప్పారు. అవును, విధ్వంసం చేసిన తర్వాత ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వాలి కదా. సో అందువల్ల తెలంగాణ ఎకానమీని రెట్టింపు చేయడానికి ఏం చేస్తావు, తెలంగాణ ఎకానమీని నెక్స్ట్ 5 ఏళ్లలో ఏ లెవెల్కు పట్టుకెళ్తావు అనేది మీకు రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ వరకు, శాటిలైట్ సిటీస్, అర్బన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఒకటి ఉన్నమాట నిజం. కానీ అసలు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ మీకు ఆసక్తిగా చెప్పాల్సింది. లేటెస్ట్ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఎక్కువ ఫోకస్ స్కిల్ డెవలప్మెంట్. ఇందులో ఒక స్కిల్ యూనివర్సిటీ గురించి చెప్పారు, ఐటీఐల మోడర్నైజేషన్ గురించి చెప్పారు. అవును అవును, కానీ ఒక లార్జర్ ఇప్పుడు తెలంగాణలో మేజర్ ఛాలెంజ్ జాబ్స్. మీరు గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. సో యూత్ యాంగరే నీకు కేసీఆర్ను ఓడించింది, కాంగ్రెస్కు 164 సీట్లు ఇప్పించింది, బీజేపీకి 8 సీట్లు కూడా యూత్ యాంగర్ ఇచ్చారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆ యూత్ కోపము కాంగ్రెస్ కాకుండా బీజేపీకి ఉపయోగపడ్డది. సో వాళ్ళని తిరిగి తెచ్చుకోవాలంటే ఒక పెద్ద ఎత్తున స్కిల్ ఎంటర్ప్రినర్షిప్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ ఒకటే కాదు, స్కిల్ ఎంటర్ప్రినర్షిప్ ఎంప్లాయ్మెంట్ ఇకోసిస్టాన్ని బిల్డ్ చేయాలి. దాని ఆధారంగా తెలంగాణ ఎకానమీని రెట్టింపు చేయగలగాలి. అది ఆ డైరెక్షన్ అనేది దారి పడాలి. ఒక కేసీఆర్ అన్నది ప్రతి పాలసీ ఇందులో ఉండకపోవచ్చు, కానీ కేసీఆర్ అన్న దాంట్లో ఆ పాయింట్ కీలకమైంది. అంటే బడ్జెట్ ఇది కేసీఆరే కాదు, మీకు బట్టి విక్రమార్క కూడా అన్నాడు, ది బడ్జెట్ ఈజ్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆస్పిరేషన్స్ అన్నాడు. అంటే ఇట్ ఇస్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆస్పిరేషన్స్. ఏంటి, వాట్ ఈస్ ద ఆస్పిరేషన్? నెక్స్ట్ ఇది కొత్త సంవత్సరం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాది. సో ఇది మొదటి ఏడాది బడ్జెట్ ఆ ఆస్పిరేషన్ రిఫ్లెక్ట్ చేయాలి. వాట్ డస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ వాంట్ తెలంగాణ టు బి ఆఫ్టర్ 5 years? 5 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది అనేది ఉండాలి కదా. అవును. సో అది దానికి ఒక డైరెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు మీరు కేంద్ర బడ్జెట్లో చూడండి, వాళ్ళు అది జరుగుతుందా జరగదా తర్వాత వికసిత భారత్ అను 2025-30కి ఏం చేస్తా, 47 ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. సో ఈ బడ్జెట్లో తెలంగాణ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అనేది లేదని నేను అన్నాను, కానీ ఉండాల్సిన స్థాయిలో లేదు. కొత్త ప్రభుత్వము, కొత్త బడ్జెట్, మొదటిసారి బడ్జెట్ కనుక దానికి ఒక లార్జర్ డైరెక్షన్, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత బడ్జెట్ వస్తుంది.
ఒక లార్జర్ మీరు అది కూడా చెప్పారు, కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసం తర్వాత అని చెప్పారు కనుక మరి ఆ విధ్వంసం నుంచి విపత్తు నుంచి బయటపడి ఒక నూతన తెలంగాణ నిర్మాణానికి ఏ రకమైన డైరెక్షన్ ఉంటుంది? వాట్ ఆర్ ద ప్రియారిటీస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఆబ్జెక్టివ్స్ మేము బడ్జెట్లో ఈ పథకానికి అంత ఇచ్చాం, ఆ సంక్షేమానికి అంత ఇచ్చాం అనేది కాదు కదా. ఆ లార్జర్ విజన్ అనేది బడ్జెట్లో అడిక్వేట్గా లేదు అన్నది మాత్రం నా అబ్జర్వేషన్. రైట్. ఆల్మోస్ట్ కేసీఆర్ వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక పాలసీ లేదు, స్థూలంగా అనే రకంగానే ఉన్నాయి. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ అగ్రికల్చర్ రంగం ఒక తేడా ఉంది. కేసీఆర్ ఒక తేడా ఉంది. మీరు ఆ మాట అంటే రాంగ్ మీనింగ్ పోతాను. నేనేదో కేసీఆర్ స్పోక్స్ పర్సన్, కేసీఆర్ గ్యాస్ ట్రాష్ అన్నాడు. అవునవును, నేను గ్యాస్ ట్రాష్ అనడం లేదు. సో బడ్జెట్లో సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందే చెప్పాను, హైదరాబాద్ సెంటర్డ్ తెలంగాణ ఎకనామిక్ డెవలప్మెంట్ మంచి ఆలోచన. ఎందుకంటే తెలంగాణకు భారీగా ఆదాయం తెస్తున్న నగరం మహానగరం. హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ బిగ్ అసెట్ ఫర్ తెలంగాణ. సో దాన్ని లార్జర్గా అంటే ఇప్పుడు ఉన్న స్థాయిని మించి విస్తరించాలన్న అదొకటి. అలాగే ఇండస్ట్రియల్ పార్క్లు అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా 1,00,000 కోట్ల సంపద సృష్టిస్తామన్నారు. అది ఎలా చేస్తారన్న మనం డీటెయిల్స్ అడగచ్చు, కానీ అదొక విజనే కదా, దానికి కాదనలేం కదా. అందువల్ల కేసీఆర్ అన్నది గ్యాస్ ట్రాష్ అన్నది ఏనన్నది అడిక్వేట్గా ఉండాల్సిన స్థాయిలో ఇంకా మోర్ ఫోకస్ ఉండాలి. మహిళా సంఘాలకు 0 వడ్డీ, 1,00,000 కోట్ల రుణాలన్నారు, 1,00,000 కోట్ల సంపద అన్నారు, రెండు అన్నారు. అదే అది ఆ రెండు అన్నారు, 1,00,000 కోట్ల సంపద అన్నారు, 1,00,000 కోట్ల రుణాలు. అవును. అయితే నాగేశ్వర్ గారు మీరు అన్నట్టు నిజంగానే హైదరాబాద్ విషయంలో కొంత ఫోకస్ ఎక్కువగానే చేసినట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మనం చూసాం, హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అనేవి రాలేదు, ఒక సీటు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే కొంత హైదరాబాద్ బేస్డ్గా ఫోకస్ కనిపిస్తుంది. మీకు ఒక్కసారి ఫిగర్స్ చూస్తే మూసీ ప్రక్షాళన కోసం 1,500 కోట్లు ఏకంగా, హైడ్రా కొత్తగా ఏర్పాటు చేశారు, దీనికి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ 200 కోట్లు, ట్రిబుల్ ఆర్ కోసం 1,500 కోట్లు, తర్వాత ఓల్డ్ సిటీ మెట్రోకి 500 కోట్లు, ఎంఎంటీఎస్ 50 కోట్లు. ఇలా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున కొంత నిధుల కేటాయింపు అయితే ఉంది. దాదాపు 10,000 కోట్ల నిధులు నేరుగా ఇందులో బడ్జెట్లో పెట్టారు. దాంతోపాటు 78.4 కిలోమీటర్లు మెట్రోను 5 ఎక్స్టెండెడ్ కారిడార్లుగా విస్తరిస్తున్నాం. దీనికి 24,000 కోట్లు ఎల్బీ నగర్, నాగోల్ ఎల్బీ నగర్ మరియు చంద్రనగుట్ట స్టేషన్లు, ఇంటర్చేంజ్ స్టేషన్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి, ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇట్లా 7 ఎలివేటెడ్ ఎక్స్టెండెడ్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి 25,000 కోట్లు దాదాపు అవుతుందని 24,000 కోట్ల 42 బడ్జెట్లోనే పెట్టారు. మనం చూసాం హైదరాబాద్ మెట్రో ఇప్పుడున్న మెట్రో రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ క్వశ్చన్ అది కాదు కళ్యాణ్, మెట్రో గురించి చెప్పారు సంతోషం, మరి ఆర్టీసీ గురించి సంగతి ఏంటి? ఆర్టీసీ గురించి చెప్పిన మా దగ్గర ఒకటే పదం చెప్పారు, ఏంటంటే మహిళలకు ఉచిత రవాణా పథకం ద్వారా అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, ఇవ్వడం ద్వారా ఆర్టీసీ కూడా బలోపేతం అవుతుంది. ఇలా ఆర్టీసీ పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు వాడేసుకుంది, కార్మికుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు వాడేసుకుంది, కార్మికుల పెన్షన్ నిధులు వాడేసుకుంది. ఇలా ఆర్టీసీ ఒక సివియర్ క్రైసిస్లో ఉంది. మహిళలకు ఉచిత రవాణా పెట్టాక డిమాండ్ పెరిగింది, ఆర్టీసీ డిమాండ్ పెరిగింది. కానీ మీరు మెట్రో తెలంగాణ ప్రజల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మెట్రో తీర్చదు. మెట్రో అవసరమే, కానీ తెలంగాణ ప్రజల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చేది ఆర్టీసీ. కానీ ఆర్టీసీకి ఎందులో ఎక్కడ ప్రస్తావన లేదు, ఒక మహిళల ఉచిత రవాణా పథకం సందర్భంగా మినహా. అదొక ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత మీకు తెలంగాణలో ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నది కాంగ్రెస్ హామీ. ఇటీవల కూడా ముఖ్యమంత్రి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళు అని ప్రామిస్ చేశారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో విజ్ఞాన తెలంగాణ కాకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని మన అందరికీ తెలుసు. తెలంగాణ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో చాలా వెనుకబడింది, కానీ ఇవేవి ప్రస్తావన లేదు. మీకు ఒక ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్సెస్ అనే పదం మాత్రం వాడారు. అందువల్ల యూనివర్సిటీలకు 500 కోట్లు ఇచ్చారు, ఆహ్వానించారు. 100 కోట్లు మౌలిక వసతులకు ఉస్మాన్ సిటీకి ఇస్తామన్నారు. కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. సో అందువల్ల ఇది బడ్జెట్లో లేకపోయినా రేపైనా చేయాల్సిన పని. సో అందువల్ల ఒక లార్జర్ గోల్స్ పెట్టుకొని తెలంగాణ నెక్స్ట్ ఒక ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఏం చేయగలం, తెలంగాణ ఎకానమీని ఎలా డెవలప్ చేస్తాం, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం,
ఎందుకంటే 47% వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్న రాష్ట్రంలో నీకు సంపదనోమో 15% వేస్తుంటే తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది? అందువల్ల తెలంగాణ మ్యాసివ్గా ఒక అదే ఇప్పుడు సర్వీస్ రంగంలో 67 అది ఎక్కువగా ఐటీ రంగమే ఉంటుంది. సో నాన్ ఐటీ సర్వీస్ రంగం పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగాలి. వీటికి ఒక రోడ్ మ్యాప్ అంటే ఒక విజన్ అనేది, ఒక సెంట్రల్ థీమ్ అనేది ఎప్పుడైనా బడ్జెట్లో ఉండాలి. అందుకే బండి విక్రమార్క చెప్పిన మాట నేను కోట్ చేశాను, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆస్పిరేషన్స్ అని. సో వాట్ ఆర్ ఈ ప్రభుత్వము తెలంగాణ పట్ల ఉన్న ఆస్పిరేషన్ ఏంటి అన్నది మరింత అడిక్వేట్గా అడ్రస్ కావాలన్నదే ఆకాంక్ష. కరెక్ట్గా చెప్పడంలో, అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంత విఫలమైనట్లే కనిపిస్తుంది. అయితే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలా అంటే 6 గ్యారంటీలు 13 హామీల్లో ఉన్నవి. పెన్షన్లను 2000 పెన్షన్లను 4000కు పెంచుతామన్నారు. దాని ప్రస్తావన లేదు, దానికి ఇందులో నిధుల కేటాయింపు. వేరే సెక్టార్లో ఎందులో యాడ్ చేశారో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో, అది కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. ఆ కేటాయింపులు అంటే డబుల్ అవుతున్నప్పుడు పెరగాలి, మరి ఆ కేటాయింపులు కనిపించలేదు నాకైతే. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, దాని ప్రస్తావన లేదు, దానికి నిధుల కేటాయింపు లేదు. ఇందులో రైతు భరోసా 10,000 రైతు బంధు ఉంది, 15,000 చేస్తామన్నారు. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలిపేశారేమో, మరి చూడాలి. అది కూడా ఇందులో ప్రస్తావన అయితే రాలేదు. అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, 250 స్క్వేర్ యార్డులు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు, కేటాయింపులు లేవు. న్యాయవాదులకు, జర్నలిస్టులకు గత 5 ఏళ్లుగా దాదాపు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా 100 కోట్లు 20 కోట్లు అట్లా ఇస్తూ వచ్చింది, 100 కోట్ల కార్పస్ ఫండ్, అది కూడా ఈసారి లేదు. వీటన్నిటిని ఇలా చూడాలి నాగేశ్వర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 5 ఏళ్లలో అమలు చేసే, ఇప్పుడు గతంలో కేసీఆర్ చెప్పాడు కదా, మొదటి రోజు అమలు చేయమని కాదు కదా, మేము ఇచ్చిన హామీల్ని అమలు చేస్తానికి మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారని. అందుకే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అమలు చేయలే, నిరుద్యోగ భృతి అమలు చేయలే, కాంగ్రెస్ అమలు చేయలే కదా. కాంగ్రెస్ చెప్పింది డిసెంబర్ 9 నాడే అన్ని అమలు చేస్తా అని చెప్పింది. అంటే అన్ని అమలు ఎన్ని చెప్పినా ఆచరణలో సాధ్యం కాదు. కానీ బడ్జెట్లో ఒకటి చెప్పాల్సింది అంటే, తాము ఇచ్చినటువంటి హామీలకు, గ్యారంటీలకు టోటల్ బడ్జెట్ ఎలకేషన్ ఎంత, అది ఏ టైం పీరియడ్, ఒక రోడ్ మ్యాప్ ఏంటి, ఎప్పుడు అమలు చేస్తాం అంటే ట్రాన్స్పరెంట్గా ఆ ప్రామిసెస్. ఇప్పుడు మేము మహిళలకు ఉచిత రవాణా అమలు చేశామని చెప్పారు, ఆరోగ్యశ్రీ అమలు చేశామని చెప్పారు, అమలు చేసిన వారికి మాత్రం చెప్పారు. అమలు చేయని వాటి సంగతి ఏంటి? ఇప్పుడు అమలు చేసిన వాటిని ఎలాగైతే గొప్పగా చెప్పారో, అమలు చేయని వాటిని కూడా చెప్పాలి కదా. సో అయ్యా, మరి ఇప్పుడు ఇంకో ఈ మిగతా స్కీములకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత రోడ్ మ్యాప్ ఫస్ట్ ఇయర్లో సాధ్యం కాదు, సెకండ్ ఇయర్లో సాధ్యం అవుతుంది, థర్డ్ ఇయర్లో సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ పబ్లిక్ అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. కానీ అది మన పొలిటికల్ సిస్టమ్ ఉండదు. ఎందుకంటే ఉదాహరణకు ప్రభుత్వం చెప్పిన దానికి ఇది 3వ ఏడాది అమలు చేస్తా, 4వ ఏడాది అమలు చేస్తా అంటే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చలే కదా. సో అందువల్ల వాళ్ళ కొన్ని ఇళ్లలో అందుకే చేసినవి చెప్పారు, చెయ్యనివి మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే అవి చెప్తే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతాయని చెప్పి ఆగారు. సో అందువల్ల దానికి ఎక్కడ రాజకీయంగా బడ్జెట్ కూడా ఒక పొలిటికల్ డాక్యుమెంట్, మన అన్నంత ఎకనామిక్ డాక్యుమెంట్గా ఉండదు కదా. అంటే ఇందులో యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రైతు కూలీలకు 12,000 సాయం అందిస్తామని చెప్పారు, అది క్లియర్గా చెప్పారు. మిగిలిన వాటి విషయం మాత్రం ప్రస్తావించలేదు. అయినా ఇందులో రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమా, రైతు కూలీలు, వరి పంటకు బోనస్ కూడా 500 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రసంగంలో కూడా. మిగిలిన పంటల బోనస్ అనేది ప్రస్తావన రాలేదు. అది మేనిఫెస్టోలో బోనస్ ఉంది వాటికి కూడా. ఇదే మనం బాగా లేదు. ఇప్పుడు ఈ సంక్షేమము, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమం అంటే కార్పొరేషన్లు పెట్టున్న భావనలో ఉన్నారు. ఇప్పుడు వీడికి మా అందరికీ వీళ్ళకో కార్పొరేషన్ పెట్టాం, వాళ్ళకో కార్పొరేషన్లు ప్రజల సంక్షేమం కాదు, అది రాజకీయ నిరుద్యోగుల సంక్షేమ పథకం. కార్పొరేషన్లు పెడితే ఏమొస్తుంది? ఏ కార్పొరేషన్ నిధులు ఉన్నాయి, ఏ కార్పొరేషన్కి విధులు ఉన్నాయి, ఏ కార్పొరేషన్కి సిబ్బంది ఉంది, ఏ కార్పొరేషన్కి అధికారాలు ఉన్నాయి. నిజంగా కార్పొరేషన్ల పని విధానం మీద వైట్ పేపర్ పెట్టాలి. ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెడతారు, మనకు రియాలిటీ కదా. సో ఒక్క కార్పొరేషన్ల పైన శ్వేతపత్రం ఇవ్వమనండి, ఈ కార్పొరేషన్లు ఏమి సాధించాయి ఆచరణలో అని. అందువల్ల కార్పొరేషన్ల ద్వారా సంక్షేమం రాదు. ఇప్పుడు తెలంగాణలో 54% వెనుకబడిన వర్గాలు. ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? వివిధ వృత్తికారులు
వాళ్ళ వృత్తుల్ని ఆధునీకరణ ఎలా చేయాలి, ఆ వృత్తుల్ని ఆధునిక ఆర్థిక వ్యవస్థతో ఎలా అనుసంధానం చేయాలి, ఆ వృత్తుల్ని ఆదాయం వచ్చేటువంటి వాటిగా ఎలా రూపుదిద్దాలి, ఈ ప్రయత్నం అనేది కనబడాలి. లేకుండా మేము జస్ట్ కార్పొరేషన్లు పెట్టాం లేదా చేనేత కార్మికులకు ఇది ఇచ్చామని, ఇది రొటీన్గా ప్రతి బడ్జెట్లోనే ఉండేది కదా. ఈ బడ్జెట్లో గత ప్రభుత్వాల ధోరణి ఒరవడి కాకుండా ఒక న్యూ ఇన్నోవేషన్ అనే యొక్క ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. సో గత ప్రభుత్వాల ఒరవడిలోనే మీరు బడ్జెట్లో ప్రవేశపెడితే గత ప్రతిపక్షాల ఒరవడిలోనే విమర్శలు కూడా వస్తాయి. అందువల్ల ఒక న్యూ ఇన్నోవేషన్, సో బడ్జెటింగ్లో ఒక కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ను ఉపయోగించగలిగి ఉంటే అది ఎఫెక్టివ్గా ఉండేది. రైట్ నాగేశ్వర్ గారు, ఓవరాల్ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నిజంగా కూడా తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నంగా ఉంది అది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు ఎన్నికల హామీగానే మిగిలిపోయేది. దానికి సంబంధించి ఆ ఒక్క అంశానికి సంబంధించి స్పెసిఫిక్గా చెప్పారు. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాము, త్వరలోనే ఆ ఫ్యాక్టరీని తెరుస్తామని క్లియర్గా అదొక్కటి మాత్రం చెప్పారు. దాన్ని హర్షించాలి. ఎందుకంటే నిజాం షుగర్స్ అనేది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, తెలంగాణ భావన. తెలంగాణ ఉద్యమంలో నిజాం షుగర్స్, అజంజాయి మిల్స్, మీకు ఏటో నగర్ ఉన్న కమలాపూర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా తెరిపిస్తాము అనేది ఒక తెలంగాణ భావనకు ఒక సింబల్ అది. అందువల్ల నిజాం షుగర్స్ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తన నిబద్ధత ఉంది అని ప్రకటించారు. ఇది ఒకవేళ కనుక అమలైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక రకంగా చెట్టు లాంటి, ఎందుకంటే అది వారు అలా హామీని చేయలేకపోయారు కదా అనేటువంటి ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. సో అందువల్ల నిజాం షుగర్స్ను డెవలప్ చేసి దానికి తెలంగాణ షుగర్స్గా కావాలంటే నామకరణం కూడా చేయాలి. సో అఫ్కోర్స్ నిజాం పేరు తీయాలంటే మనకు భయపడతారనుకో, మన దగ్గర ఎవరు ఓట్లు పోతాయనో, బట్ ఇట్ షుడ్ బి ఏ తెలంగాణ ఐకానిక్ ప్రాజెక్ట్గా దాన్ని డెవలప్ చేయాలి. టూరిజం రంగంలో ఈకో టూరిజం గురించి ప్రస్తావన ఉంది, కానీ తెలంగాణకు చాలా అద్భుతమైన పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని సమగ్రంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన నిధులు కేటాయించగలిగితే అదొక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టార్గా అవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో చెప్పారు, కానీ అది ఎంత అమలైందనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు అవకాశం కూడా ఉంది. తెలంగాణలో ఒక ఫుడ్ ఎకానమీ హబ్గా, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా, అగ్రి బిజినెస్ హబ్గా రూపొందించగలిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, రూరల్ ఇండస్ట్రీస్, ఆర్టిజాన్ల యొక్క ఆధునీకరణ, ఇలాంటి ఐడియాస్ బడ్జెట్లో మనకు కనిపించలేదు.